వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీఐ తెలుగు ఛానల్. నాతో ట్రావెల్ చేయండి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. అయితే మన ఛానల్లో ఇప్పటి నుంచి జాబ్ నోటిఫికేషన్స్ గురించి, వాటిల్లో పర్మనెంట్, కాంట్రాక్ట్ బేస్, మన జాబ్ నోటిఫికేషన్స్ పర్మనెంట్ ఉంటాయి, కాంట్రాక్ట్ బేస్ ఉంటాయి కదా, ఇవి రెండు చెప్తాము. ప్లస్ శాలరీ ఎలా ఉంటుంది, వాటిల్లో ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఆ శాలరీ స్లిప్పులతో పాటు మనం మన ఛానల్లో చూపిద్దామని అనుకుంటున్నాం. ప్లస్ అప్రెంటిస్షిప్, బీటెక్కి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి అప్రెంటిస్షిప్ పడతాయి కదా, అవి కూడా మన అప్డేట్స్ ఈ ఛానల్లో ఇస్తాం అనమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ అప్రెంటిస్షిప్ అనేది ఉపయోగపడతాయి. ఎలా అంటే ఒక్కొక్కసారి రైల్వేస్లో మనం చేసామనుకోండి, రైల్వేస్లో చేస్తే మనం అప్రెంటిస్షిప్ చేసినందువల్ల వాటికి జాబ్స్ కానీ రాసామనుకోండి, దాంట్లో 10% నుంచి 15% వరకు మనకి రిజర్వేషన్ దొరుకుతుంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. మనకు 100 మార్క్స్ రావాలనుకోండి, 80 మార్క్స్కి 85 మార్క్స్కి అప్రెంటిస్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రెంటిస్షిప్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైల్వేస్లో కన్సిడర్ చేస్తారు, కొన్ని కంపెనీస్ కన్సిడర్ చేయరు అనమాట. ఈరోజు వచ్చేసి మూడు నోటిఫికేషన్స్ నేను చెప్దాం అనుకుంటున్నా. దాంట్లో ఫస్ట్ వచ్చి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. మనం ఎట్లా అంటే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం గోల్డ్ ఉంటుంది కదా, అంటే గోల్డ్ మనం కొంటాం, దాంట్లో ఒక హాల్ మార్క్ ఉంటుంది, 916 కానీ లేకపోతే ఇట్లా ఈ స్టాండర్డ్స్ అనేటి అనమాట. 18001, 15001 ఇట్లా స్టాండర్డ్స్ ఉన్నాయంటమాట. ఈ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేది ఇవన్నమాట. ISO, ఇంటర్నేషనల్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఉంటారు కదా, ఇవన్నీ ఈ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేది వచ్చి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. ఓకేనా? వీటిల్లో ఏ జాబ్లు పడ్డాయంటే టెక్నికల్ అసిస్టెంట్ పడింది, సీనియర్ అసిస్టెంట్స్ పడ్డాయి, టెక్నీషియన్స్ పడ్డాయి అనమాట. నేను ఈ ఛానల్లో ఓన్లీ డిప్లొమా ఐటీఐ వాళ్ళకి పడ్డే జాబులు మాత్రమే చెప్తాను అనమాట. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో బీటెక్ వాళ్ళకి కూడా పడి ఉంటాయి, కానీ నేను ఓన్లీ డిప్లొమా ఐటీఐ వాళ్ళకి సంబంధించిన జాబ్స్ మాత్రమే చూపిస్తాను అనమాట. ఓకేనా? అలాగే HPCL రాజస్థాన్ అనమాట. ఇది PSU. అంటే PSUకి మామూలుగా గవర్నమెంట్ దానికి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అనమాట డిఫరెన్స్. ఇది PSU అనమాట. దీంట్లో 40 వేకెన్సీస్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అనమాట. కానీ ఇవన్నీ విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ పోస్ట్, డిప్లొమా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవ్వచ్చు విత్ ఎక్స్పీరియన్స్తో. అంటే వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఏదైనా కంపెనీలో చేస్తుంటే వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి శాలరీస్ ఉన్నాయి దీంట్లో, మంచి శాలరీస్, మంచి అలవెన్సెస్ అనమాట. ఓకేనా? అలాగే ఇస్రో, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనం చాలా వరకు ఇస్రో ఒకసారి వెళ్ళి చూసేస్తేనే చాలా అని అనుకుంటాం. అట్లాంటిది దీంట్లో మనం జాబ్ చేయడానికి మనకి అవకాశం దొరికిందనమాట. ఓకేనా? దీంట్లో వ్యాకెన్సీస్ పడ్డాయి అనమాట. వ్యాకెన్సీస్ పడ్డాయి 18th 9 రోజు పడ్డాయి అనమాట. ఓకేనా? 18th రోజు పడింది. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే శాలరీ చూసుకుంటాం కదా, కాబట్టి శాలరీస్తో పాటు చూపిస్తానని చెప్పాను. కాబట్టి మన ఛానల్లో ఫస్ట్ డిప్లొమా వాళ్ళకి నేను చూపిస్తాను చూడండి. బేసిక్ వచ్చి 44,900 అనమాట. వీళ్ళకి డిఆర్ఎస్ అలవెన్స్ ప్లస్ హౌస్ రెంట్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకొని వీళ్ళ గ్రాస్ ఎంత రావచ్చు అంటే మాత్రం 60,000. అలాగే ఐటీఐ వాళ్ళకి బేస్ మీద టెక్నీషియన్ పడ్డాయి పోస్టులు, వాళ్ళకి బేసిక్ వచ్చి 32,000 అనమాట. వీళ్ళ గ్రాస్ వచ్చి 50,000, నెట్ వచ్చి 44,000 దాకా వస్తుంది అనమాట. ప్లస్ ఇవే కాకుండా వీళ్ళకి అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఈ రెండిటికి ఏంటంటే మన డిప్లొమా వాళ్ళకి ప్లస్ ఐటీఐ వాళ్ళకి కలిపి 85 పోస్టులు పడింది అనమాట. అవి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవేవి పోస్టులు పడ్డాయని కూడా. ప్లస్ ఈ వీడియో లాస్ట్లో ఏ బుక్ చదవాలి, ఈ ఎగ్జామ్ వచ్చి నవంబర్ లాస్ట్లో ఉంటుంది అనమాట. నవంబర్ లాస్ట్లో ఉంటుంది. మనం 1.5 మంత్ దాకా ఉంటుంది అనమాట. ఈ బుక్స్ అనేది మనం చదివితే మాత్రం ఈజీగా ఉంటుంది అనమాట. ప్లస్ టెక్నికల్కే కాకుండా నాన్ టెక్నికల్కి ఏ బుక్స్ చదవాలని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నా, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఓకేనా?
నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ చూస్తామంటే చూడండి, ఇక్కడ పోస్ట్ అనేది 10 నుంచి స్టార్ట్ అయింది. అప్ టు 10 వరకు సైంటిస్ట్ పోస్టులు, మెడికల్ ఆఫీసర్ పోస్టులు అవి ఉన్నాయి. కానీ నేను ఓన్లీ డిప్లొమా వాళ్ళకి ఏ పోస్టులు పడ్డాయి, ఎన్ని పోస్టులు పడ్డాయి, వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, వాళ్ళు ఏ బుక్స్ చదవాలి అని మాత్రమే ఈ ఛానల్లో చెప్తానమాట. కాబట్టి పోస్ట్ కోడ్ 10 నుంచి స్టార్ట్ అయిందనమాట. మెకానిక్ వాళ్ళకి 13 నెంబర్ ఆఫ్ పోస్టులు పడ్డాయి అనమాట. ఓకేనా? వీళ్ళు ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా అంటే 70% దగ్గర నుంచి అబోవ్ ఉండాలన్నమాట. ఓకే, అబోవ్ ఉండాలి, 70% అబోవ్ ఉండాలి వాళ్ళకి పర్సంటేజ్ డిప్లొమా. ప్లస్ ఈ పోస్టులు అన్నిటికి డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్కి ఎన్ని మార్కులు కావాలి, స్కిల్ టెస్ట్కి ఎన్ని మార్కులు కావాలని కూడా నేను చెప్తాను. ఓకేనా? నేను ఓన్లీ మెకానికల్ ఎన్ని పోస్టులు పడ్డాయి అని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవి ఉన్నాయి చూసారా, ఈ నోటిఫికేషన్లు అనేవి 3 నోటిఫికేషన్లు చెప్పాను కదా. 3 నోటిఫికేషన్లు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా. 3 నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు పూర్తిగా చదవచ్చు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 11 పోస్టులు పడ్డాయి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా మాత్రమే అనమాట. ప్లస్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్. ఇవి డిప్లొమా వాళ్ళ పోస్టులు. ఎలక్ట్రికల్కి 2 పడ్డాయి. ఫోటోగ్రఫీ, సినిమా ఫోటోగ్రఫీ, ఇవైతే అసలు డిప్లొమాలో ఇట్లాంటి బ్రాంచ్ ఉందని అసలు చూస్తున్నాం. చూడండి, ఇస్రో వాళ్ళు ఇట్లాంటి డిప్లొమాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి పోస్టులు ఈజీగా దొరకవచ్చు నన్ను అడిగితే. నెక్స్ట్ ఇది ఐటీఐ వాళ్ళకి అనమాట. ఫిట్టర్ ఐటీఐ వాళ్ళకి నేను చూపిస్తున్నాను అనమాట. ట్రేడ్ వచ్చి ఫిట్టర్ ట్రేడ్లో చేసి ఉండాలన్నమాట. విత్ 22 పోస్టులు. డిప్లొమా వాళ్ళ కన్నా ఐటీఐ వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో మాత్రం వీళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎలక్ట్రానిక్ మెకానిక్ వీళ్ళల్లో 12 పోస్టులు పడ్డాయి. వీళ్ళకి సేమ్. నెక్స్ట్ ఏసీ రిఫ్రిజిరేషన్, దీంట్లో 1 పోస్ట్ పడ్డాయి. నెక్స్ట్ వెల్డర్. అసలు ఐటీఐలో ఎన్ని సబ్ బ్రాంచ్లు ఉంటాయి కదా, అసలు వాళ్ళందరికీ పోస్టులు చాలానే ఉంటాయండి. ఇక్కడనే కాదు, వేరే నేను నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ చూపిస్తాను. ఐటీఐ వాళ్ళకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ పని చేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు, పని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ బీటెక్ లెవెల్ వాళ్ళు, బీటెక్ చాలా మంది అవుట్ సైడ్కి వస్తున్నారు. కానీ ఐటీఐ డిప్లొమాలు వాళ్ళతో బీటెక్ వాళ్ళతో పోలిస్తే తక్కువ మంది వస్తున్నారు. వాళ్ళకి పనిచేసే వాళ్ళు, ప్రతి ఒక్క కంపెనీలో పనిచేసే వాళ్ళు కావాలి. కాబట్టి ఐటీఐ చేసిన వాళ్ళకి జాబ్స్ దొరకడం అనేది ఈజీ అని నా ఉద్దేశం. నీ ఉద్దేశం కాదు, అది ఎగ్జాక్ట్లీ కరెక్టే. మెషినిస్ట్, ఎలక్ట్రికల్ 3 పోస్టులు, టర్నర్ 2, గ్రైండర్ 1. ఓకేనా? ఇట్లా చూపిస్తుంది అనమాట ఎన్ని పోస్టులు పడ్డాయి అనమాట. డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ 9 పోస్టులు అనమాట. అలాగే వీటిల్లో ఓబీసీకి ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్ ఈ ఇచ్చిన 4 అన్రిజర్వ్డ్ 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1 అనమాట. ఈ 4 పోస్టులు ఇట్లా డిఫరెంట్ అనమాట. ఓకేనా? అలాగే వీటికి అప్లై చేయాలంటే ఏమేం కావాలని చెప్పి ఒక ఫోటో, సిగ్నేచరు, డిప్లొమా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు అంటే ఎస్సీ అయితే ఎస్సీ, ఈబీసీ అయితే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ. ఓకేనా? అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్తున్నాను అనమాట. 80 క్వశ్చన్స్ 90 మినిట్స్. చాలా ఎక్కువ టైం అండి నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే 80 క్వశ్చన్స్ 90 మినిట్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ దాకా వస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా పెట్టే ఆన్సర్లు చాలా ఉంటాయి. ఇస్రోలో నేను చెప్తున్నాను, ఇస్రో ఈజీగా ఇస్తాడు క్వశ్చన్ పేపరు. మీరు ఈజీగా ఇస్తాడు, వన్ లైన్ మాత్రం ఉంటుంది నన్ను అడిగితే. అవి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మీరు నీట్గా ఒక్కొక్కరికి 1 మార్క్ 2 మార్క్స్తోనే ఉంటుంది అనమాట డిఫరెన్స్. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలిసిన క్వశ్చన్ వస్తాయి. కాబట్టి ఈజీగా పెట్టడం నేర్చుకోండి అనమాట. కొద్దిగా ఆలోచించి పెట్టండి. ప్లస్ నెగిటివ్ కూడా ఉందన్నమాట, 1/3 నెగిటివ్ అనమాట. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై నేచర్, దాన్ని బట్టి సెలెక్ట్ చేయరు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ మీద నుంచి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. ఎంతమంది సెలెక్ట్ చేస్తారంటే 1:5. 1:5 ద్వారా
సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:5తో సెలెక్ట్ చేసి, వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరు. హ్మ్. ఇప్పుడు అందరూ క్వాలిఫై అయినారనుకో, ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ చూపిస్తాను నేను. ఎలక్ట్రికల్‌కి స్కిల్ టెస్ట్‌లో ఏం పెడతారంటే గోడౌన్ వైరింగ్ ఇమ్మంటారు. లేదా 1 ల్యాంప్ కంట్రోల్డ్ బై 2 వే స్విచ్ ఇట్లాంటివి ఇస్తారనమాట. ఇట్లాంటివి ఇచ్చి అక్కడ చేయమన్నారు. మీరు అన్ని ఐటెమ్స్ ఆడే అరేంజ్ చేస్తారు. ఇస్తారనమాట. ప్రతి ఒక్కరు చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఐటీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి గోడౌన్ వైరింగ్, 2 వే స్విచ్ ఇవన్నీ ఈజీ అనమాట. ఇవి ఇస్తారనమాట. ఈ క్వాలిఫై నేచర్ అనమాట. మార్క్స్ బట్టి డిసైడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నేను చెప్పాను కదా 916 కానీ, ఐఎస్ఓ స్టాండర్డ్స్ కానీ, ఇవన్నీ ఈ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేది వీళ్ళనమాట. వీటిలలో జాబ్స్ పడ్డాయని తెలియడం చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంతవరకు టైం ఉందని నేను చెప్తాను. ఇవి అప్లై చేసుకోండి. ఓకే, అప్లై చేసుకోండి. ఎన్ని పోస్టులు పడ్డాయని చెప్తాను. ఇవి లెవెల్ 10 అనేది గ్రాడ్యుయేట్స్ అనమాట. నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇవి చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ అని చూపించాను. ప్లస్ సీనియర్ టెక్నీషియన్ ప్లస్ టెక్నీషియన్. వీళ్ళ మాత్రం డిప్లొమా ఐటీఐ అనమాట. డిప్లొమా ఐటీఐ. వీళ్ళకి వచ్చి డిప్లొమా, వీళ్ళకి వచ్చి ఐటీఐ అనమాట. నేను చెప్పాను ఈ ఛానల్లో డిప్లొమా ఐటీఐ వాళ్ళకి ఉన్న జాబ్స్ మాత్రం చెప్తాను. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి 27 పోస్టులు. అలాగే సీనియర్ టెక్నీషియన్కి వచ్చి 18 పోస్టులు. ప్లస్ టెక్నీషియన్కి వచ్చి 1 పోస్ట్ అనమాట. ఓకేనా? ఇవి చూడండి. టెక్నికల్ అసిస్టెంట్కి వాళ్ళలో మెకానికల్కి, కెమికల్కి, మైక్రోబయాలజీకి మాత్రమే ఇచ్చున్నాడు అనమాట. సీనియర్ టెక్నీషియన్కి వచ్చి 10th పాస్ అయి ఉండాలి. ప్లస్ ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, కార్పెంటరు, ప్లంబరు, వైర్మెన్, వెల్డరు వీళ్ళకి మాత్రం ఉన్నారనమాట. వీళ్ళలో ఫస్ట్ సీనియర్ టెక్నీషియన్ మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకేనా? టెక్నీషియన్ మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫీల్ అంటే మీరేం పెద్దగా ఆలోచించొద్దు. మీరు ఎక్కడ చేసుకున్నా 2 years చేసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ పెట్టేసి మీరు అప్లై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బీఏఎస్కి అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పోస్టులు మాత్రం ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఇవ్వచ్చు. ఓకేనా? కానీ జాబ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్తున్నాను అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ 50 క్వశ్చన్స్, ప్లస్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, ఈ టెక్నికల్ వచ్చి 50 అనమాట. మొత్తం 150 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇవి ఎగ్జామ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, గుంటూరు, విజయవాడలో ఉందన్నమాట. అదే ఇస్రోకి చెప్పానా, వాళ్ళకి హైదరాబాదు, మన ఏపీలో వచ్చి విశాఖపట్నంలో ఉందన్నమాట. ఓకే. వీళ్ళ అప్లై ఫీజు వచ్చేసి 500 అనమాట. నో ఫీజ్ ఫర్ SC, ST అండ్ PWTs. ఓకేనా? 9th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. వచ్చేసి 38 సెప్టెంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఈ ఎగ్జామ్ కూడా నవంబర్లోనే ఉంటుంది. ఈ మూడిటికి ఒకే బుక్స్ నేను చెప్తాను. ఆ బుక్స్ టెక్నికల్కి, నాన్ టెక్నికల్కి మాత్రం బుక్స్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నా. ఓకేనా? నాన్ టెక్నికల్కి మాత్రం నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నా. ఆ బుక్స్ చూడండి ఖచ్చితంగా. అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ బుక్స్ ఇంకోసారి రివిజన్ చేయడం వరకు మనకు వస్తుంది అనమాట. ఓకే. ఇంకోసారి నేను చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్క ఎగ్జామ్కి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ 3 ఎగ్జాంపుల్ చెప్పానా, 60 to 70% మూడిట్లో ఒకే క్వశ్చన్లు వస్తాయి. ఈ 20-30% మారుతుంది అనమాట. అలాగే నేను ఇప్పుడు చెప్పే బుక్స్ ఉంటాయి చూసారా, ఆ బుక్స్ కూడా ఈ బుక్స్ ఫాలో అయ్యారంటే మ్యాక్సిమం అదే క్వశ్చన్స్ రిపీట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 3 ఎగ్జామ్స్లో కూడా అదే క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు HPCL రాజస్థాన్ అనమాట. వీళ్ళలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ 37 పోస్టులు పడ్డాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీలో, మెకానికల్లో 4 పోస్టులు, అకౌంట్స్లో 2 అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనమాట. ఫస్ట్ మీరు మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అప్లై చేయండి, రాయండి. దాని తర్వాత చూడండి వస్తుందా, అది రాజస్థాన్లో వస్తుందా, లేదా మన అండమాన్లో వస్తుందా, లేదా శ్రీలంకలో వస్తుందా,
ఫస్ట్ జాబ్ మన చేతికి వచ్చిన తర్వాత మనం పోవాలా లేదని మనం డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేయాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ ఎగ్జామ్ రాయాలి. థర్డ్ సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళాలా లేదని డిసైడ్ చేయాలి. థర్డ్ స్టెప్ గురించి ఎప్పుడు ఆలోచించద్దు. ఫస్ట్ సెకండ్ స్టెప్స్ గురించి ఆలోచించండి. ఓకేనా? అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ 12 పోస్టులు, మెకానికల్ ఇంజనీర్ 14 పోస్టులు, ఇంజనీరింగ్ కెమికల్ 27 పోస్టులు, ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీ 4 పోస్టులు, మొత్తం కలిపి 100 పోస్టులు దాకా ఉన్నాయి అనమాట. ఓకేనా? ఇది 4th అక్టోబర్ దాకా అప్లై చేసుకోవచ్చు. కానీ కొద్ది తక్కువ టైం ఉంది, తొందరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఏవే క్వాలిఫికేషన్స్ కావాలని. 3 years డిప్లొమా ఉండాలి, ప్లస్ వచ్చి అండ్ వ్యాలిడ్ హెవీ వెహికల్ అనమాట. ఫైర్ అండ్ సేఫ్టీకి హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు బుక్స్ చెప్పాను కదా, చూడండి. ముందు టెక్నికల్కి ఎలక్ట్రికల్కి వేరే బుక్స్ కూడా నేను చెప్తాను. కాకపోతే అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వేరే స్టేట్ ఎగ్జామ్స్లో, జేఈస్లో కానీ వేటిల్లో కానీ వాటిలో డిఎఫ్సిసిఐఎల్ అని కానీ డిప్లొమాలో చాలా పోస్టులు పడతాయి. చూడండి, ఎస్ఎస్జేఈ, యూపీపీసీఎల్ అనే వదిలేండి, మన తెలుగు వాళ్ళకి ఇట్లా కాకుండా డిఎఫ్సిసిఎల్ ప్లస్ ఇస్రో, డిఆర్డిఓ, పవర్ గ్రిడ్, హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ. చూడండి, నేను ఇవి ఏవేవి పోస్టులు ఏవేవి కంపెనీస్ ఉన్నాయని కూడా ఒక ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. ఒక డిప్లొమా ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో మాత్రమే. కాబట్టి అవి చూసుకోండి. పోస్టులు ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయండి, మనం రాయడం మాత్రమే మన చేతిలో. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి అయితే చూడండి, యూత్ కాంపిటేటివ్ టైమ్స్ అని ఒక బుక్స్ అనమాట. ఇది వాల్యూమ్ 2, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కలిపి 1200 to 1300కి బుక్స్ వస్తాయి, 2 బుక్స్. వాటిలో నంబర్ ఆఫ్ బుక్స్, రిపీటెడ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అనమాట, విత్ సాల్వ్డ్. కాబట్టి మీరు ఈ 2 బుక్స్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, తర్వాత అలాగే మెకానికల్కి కూడా ఈ బుక్స్ ఉన్నాయన్నమాట. ఇట్లాగే మెకానికల్కి ఫిట్టర్ కూడా ఒక పార్ట్ వస్తాడనమాట. ఈ ఐడియా బేస్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ వాటిలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ బుక్స్ చూడండి. నాన్ టెక్నికల్కి నేను చెప్పిన బుక్స్ చూడండి. ఓకేనా? అయితే ఈ వీడియోలో ఇదే అండి. థ్యాంక్ యూ.